God has once again given us a great privilege to be alive in His presence and to bring forth our worship unto Him. మరొకసారి దేవుడి సన్నిధిలో కనపడటానికి ఆయన సన్నిధిలో ఈ విధంగా చేరుకోవటానికి ఆయన ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మరి యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి వందనం తెలియజేస్తున్నాను. In the world, the peoples of this world have the desire to offer their praise and worship or offer their offerings and sacrifices to please the so-called gods they think. ఈ లోకంలో ఉన్న జనులు వారి యొక్క ఆరాధనలను స్తుతులను బలులను అర్పించడానికి ఆ దేవుళ్ళు అనబడే వారికి అర్పించాలని వారు కోరుకుంటూ ఉన్నారు. But all of those do not have any assurance that whether their worship is of any meaning and is in the first place accepted by the so-called gods or goddesses whom they are thinking. ఈ విధంగా చేసే వారందరికీ కూడా కానీ వారు చేసే దాని పట్ల వారికి అది నిజంగా జరుగుతుందా అనేది నిశ్చయత లేదు. అంతేకాకుండా ఆ దేవుళ్ళు అనే వారు వీరి యొక్క ఆరాధన అంగీకరించారు అన్నట్టు కూడా వారికి ఆ యొక్క అవగాహన లేదు. The greatest distinction between us as the children of God and the unbelievers is that we have a strong assurance and a sense of understanding and belief that our God, the true and the living God, is amidst us and He is eager to receive our worship. మనకును అవిశ్వాసులకు ఉన్న గొప్ప వ్యత్యాసం ఏమిటంటే మన దేవుడు మన యొక్క ఆరాధన పట్ల ఆయన ఇష్టడై ఆయన వేగిరంగా మన మధ్యకు వచ్చి మన ఆరాధన పట్ల ఆయన స్వీకరించి సంతుష్టుడై అని మనకు గొప్ప నిశ్చయత కలిగి ఉన్నాం. And all the more important is He is not bothered about who we are. He is not bothered about what is our earthly standing or status or capabilities, but all that He is looking is into our hearts. All the more if the heart is broken and contrite. మరొక గొప్ప విషయం ఏంటంటే ఆయన మనం ఎవరము ఎటువంటి వారము మన స్థితిగతులు ఏంటి ఈ లోకంలో మన పేరు ప్రఖ్యాతులు ఏంటి వాటన్నిటి మీద ఆయన పట్టింపు కలిగి లేడు. కానీ మన హృదయము విరిగినగిన హృదయం కలిగి ఆయన సన్నిధిలో ఉన్నామా లేదా అనే విషయాన్ని మాత్రమే ఆయన పట్టించుకుంటారు. So for our worship today, let's turn to 2 Peter chapter 1 verse 2 and 3. ఈ దినమున మన ఆరాధనకై మనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూద్దాం. Maybe 1, 2 and 3 we can read. 1, 2, 3 మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం చూద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును అయిన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఆయన తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవనమును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసును గుర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. So the highlight here where we can focus our worship today is that God has given us all things that pertains unto life and godliness. ఇక్కడ ఈ దినమున మన ఆరాధనను మన యొక్క ఒక్క వచనం మీద కేంద్రీకరిద్దాము. అదేమిటంటే ఆయన దైవశక్తికి జీవముకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున. So what all things are necessary for us to have in order to have that life which is described here and that godliness which is described here, God has completely given all of those. కాబట్టి మనకు ఆ యొక్క దైవశక్తి ఆ యొక్క జీవానికి ఆ యొక్క దైవభక్తికి కావాల్సిన అవసరమైన ప్రతి వాటన్నిటి కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. The life that is described here is not the life that we know or not the life of this world. ఇక్కడ వివరించబడిన ఆ జీవం అనేది ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవం కాదు, మనకు తెలిసినటువంటి ఆ జీవం కాదు. There is a very vast difference between the life that is in this world or the life that is normally in human beings versus the life that is described here. ఇక్కడ రాయబడినటువంటి జీవమును ఈ లోకంలో సాధారణంగా మానవులుగా మనం జీవిస్తున్న ఆ జీవముకు చాలా వ్యత్యాసం ఉన్నది. If you look at the human life, మనం మానవుల జీవమును చూసినట్లయితే see we have our children in front of us. చూడండి మన ముందు మన పిల్లలు ఉన్నారు. We as parents have given them life. తల్లిదండ్రులుగా మనము వారికి ఈ జీవాన్ని ఇచ్చి ఉన్నాము. We have begotten them or conceived them. వారిని మనము కని ఉన్నాము. Of late I've been receiving so many SMSs that so and so sister and family were blessed with a baby boy or a baby girl. So it's a flood of babies. So the parents give birth
and along give birth, meaning give life to this child, and the child is alive in this world. ఈ మధ్య కాలంలో అనేక రకాలుగా అనేకమైన ఎస్ఎంఎస్ను రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను. ఏంటంటే ఈ సహోదరికి కుమారుడు పుట్టాడు, లేకపోతే ఈ సహోదరుడికి కుమార్తె పుట్టింది. ఆ విధంగా అనేకమైన ఎస్ఎంఎస్లు ఈ మధ్య కాలంలో వచ్చాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులుగా మనము వారికి జీవాన్ని ఇస్తున్నాం. The child shares the blood of the father and the blood of the mother and receives the life in the mother's womb and is born into this world. ఈ చిన్న శిశువు ఆ తండ్రి యొక్క జీవాన్ని, తల్లి యొక్క జీవాన్ని పొంది ఆ యొక్క తల్లి గర్భంలో ఆ జీవాన్ని పెరిగి ఈ లోకంలో జన్మిస్తుంది. With so much of love, this child is begotten into this world. ఎంత ప్రేమతోటి ఈ లోకంలో ఆ యొక్క శిశువు అడుగు పెడుతుంది. But the ironic thing here is, though we gave them life, we don't have control on their life. ఇక్కడ విచారకరమైన పరిస్థితి ఏంటంటే మనం వారికి జీవం ఇచ్చినప్పటికీ ఆ జీవం పట్ల మనకి ఎటువంటి అధికారం లేదు. We can't protect that life in that child. ఆ చిన్న పిల్లల్లో ఉన్న జీవాన్ని మనం కాపాడలేము. We gave them life and we will do all the things possible from our strength and ability to uphold that child, but we can't protect the child from death. ఆ చిన్న బిడ్డకు మనం జీవాన్ని ఇచ్చాము. ఆ చిన్న బిడ్డకు కావాల్సినంత మన శక్తుల కొలది మనం దయచేస్తూ ఉంటాం, కానీ మరణం నుంచి ఆ బిడ్డను మనం తప్పించలేదు. We don't know what is the future of our child. ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. And furthermore, ironic thing is, though we gave them life, we ourselves don't have control over our life. ఇంకా విచారకరమైన పరిస్థితి ఏంటంటే వారికి జీవం ఇచ్చినప్పుడు కూడా మన జీవం పట్లే మనకు అధికారం లేదు. So if you see, we are really helpless. Our life that we gave to them is powerless. చూడండి, మనం నిస్సహాయులుగా ఉంటున్నాము. మనం ఇచ్చిన జీవము శక్తి లేనిదిగా ఉంటుంది. The love that we show towards our children also is powerless. మనం మన బిడ్డ పట్ల చూపిస్తున్న ప్రేమ కూడా శక్తి లేని ప్రేమగా ఉంటుంది. Because we have so many desires and we will do certain things and provide certain things for them, but that love will not keep them forever, and we are not there for them forever. So with our love, we can't accomplish all their needs and all their necessities forever. ఆ బిడ్డలు మనం ప్రేమించి ఆ బిడ్డలకు మనకు ఒక శాశక్తులు మనకు కావాల్సిన ఇస్తూ ఉంటాము, వారికి ఒక ప్రేమను దయచేస్తూ ఉంటాము. కానీ మన ప్రేమతోటి వారి జీవం కావాల్సిన సమస్తాన్ని కూడా మనం ఇవ్వలేము. This is human life. ఇది మానవ జీవం. The life that is described here is different. ఇక్కడ వాక్యంలో రాయబడిన జీవము అది వ్యత్యాసంగా ఉంటుంది. The life that is described here is the life of God himself. ఇక్కడ రాయబడిన జీవితము ఆ దేవుని యొక్క స్వయాన దేవుని యొక్క జీవమై ఉంటుంది. God who is eternal, God who is everlasting. నిత్యుడు, సజీవుడైనటువంటి దేవుడు. And God who is uncaused and there is none before after him. ఆ దేవుడి కంటే ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు లేరు. And such a life is, the reference here is that is being offered unto us. ఇక్కడ రాయబడిన విధంగా ఆ జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. And as he gives us, ఆయన ఇచ్చిన ఆ జీవము, he has total control over the life he gave us. మనకిచ్చిన జీవం పట్ల ఆయనకి సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడు. Once he gave us, nobody can snatch it away from us. ఒకసారి ఆయన ఈ జీవాన్ని మనకి ఇచ్చిన తర్వాత దాన్ని మన నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. No man, not even Satan with all its abilities, all its schemes and wiles and tactics can remove that life that he has given. ఏ మానవుడు దాన్ని తీయలేడు. సాతాను తన యొక్క సకల తంత్రాలతోటి ఏ మాత్రం కూడా దాన్ని మన నుంచి తీసివేయలేదు. It is an eternal gift from God. It is an eternal pact, and it is a seal from God which is irreversible, which is unquenchable, and which is undiminishing or unfading. అది నిత్యమైన దేవుడు మాకు ఇచ్చిన ఒక నిత్యమైన బహుమతి. అది ఆయన దాన్ని ముద్రించినాడు. దాని మన దగ్గర నుంచి అది ఎన్నడూ కూడా తగ్గిపోవు, వాడబారదు. మన దగ్గర నుంచి అది ఎవరు కూడా తీసివేయలేరు. So how did he give us this life? So we read that he has given all things necessary for us to receive that life and then the godliness. కాబట్టి ఇక్కడ రాయబడిన విధంగా ఆయన మన ఆ జీవానికి ఆ దైవభక్తి కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించాడని మనకు రాయబడి ఉన్నది. ఆ జీవాన్ని మనకు ఎట్లా అనుగ్రహించున్నాడు ఆయన? So it starts with the message of love that he has towards us and he had shown towards us. కాబట్టి ఇది ఆయన మన పట్ల చూపిన ప్రేమ, ఆయన చూపించిన ఆ యొక్క ఆసక్తి దగ్గర నుంచి అది ప్రారంభమవుతుంది. And like the life that he is talking about here, the love that he had shown towards us also is eternally powerful. Nobody can diminish it. ఇక్కడ రాయబడిన జీవము లాగానే ఆయన మన పట్ల చూపించిన ప్రేమ కూడా అది నిత్యమైన ప్రేమ. అది ఎన్నడూ వాడబారనిది, ఎవరు కూడా తీసివేయలేదు. So he has loved us with everlasting and ever standing love.
ఆయన నిత్యమైన నిలకడగా ఉండే ప్రేమతోటి ఆయన మనం ప్రేమించి ఉన్నాడు. The most very clearly expressive word about this is in Jeremiah chapter 31, Jeremiah chapter 31 verse 3. ఈ యొక్క ప్రేమను గురించి చక్కగా వివరించిన వాక్యము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది. 31:3. 31:3 క్షమించండి. And this is one of my most favorite verses. ఇది నాకు ఎంతో ఇష్టమైన వాక్యము. We will read this all together. ఇది మనందరం కూడా కలిసి మనం చదువుకుందాం. The Lord hath appeared of old unto me, saying, I have loved thee with an everlasting love, therefore with loving kindness have I drawn thee. So he says that I have loved thee with everlasting love, and with loving kindness I have drawn thee, or I have made you mine. ఆయన చెప్తూ ఉన్నారు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గాక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. It is an eternal love that he had shown towards us. ఆయన శాశ్వతమైన ప్రేమను మన పట్ల చూపించి ఉన్నాడు. Love which cannot cease, love which cannot be interrupted, or love which cannot be stolen by somebody. అది నిరంతరమైన ప్రేమ, ఎటువంటి అవరోధులు అడ్డంకులు లేని ప్రేమ, ఎవరు మన దగ్గర దొంగిలించలేని ప్రేమ. So in order to give us life, he had to express his eternal love, wholehearted love towards us. మనకి యొక్క నిత్యమైన జీవాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఆ యొక్క శాశ్వతమైన ప్రేమను మనకు ఆయన వెల్లడిపరుస్తున్నాడు. And there is no prerequisite, or there is nothing that we had to do to receive that love. ఈ యొక్క ప్రేమను పొందటానికి మనకు ఎటువంటి షరతులు గాని అర్హతలు గాని ఎటువంటి కూడా లేవు. Had he put any conditions for that? దానికి ఎటువంటి నిబంధనలు గాని కండిషన్స్ పెట్టలేదు. Had he put, ఆయన పెట్టారండి. had he put అంటే పెట్టుంటే కనుక, ఒకవేళ ఆయన ఇటువంటి కండిషన్స్ పెట్టుంటే, it would have taken us to be like Lord Jesus Christ to receive that love. ఆ యొక్క ప్రేమను పొందటానికి మనం కూడా యేసుక్రీస్తు వారి లాగా ఉంటే తప్ప ఆ ప్రేమను మనం పొందలేము. So that if at all God had to love by our right or by our ability, then we have to be like Lord Jesus Christ to receive that divine love. ఆ విధంగా దేవుడు కనుక మనం ప్రేమించ తగిన వారం అవటానికి మనము ఆ యొక్క యేసుక్రీస్తు వారి వలె ఆ యొక్క స్థాయికి చెందితే తప్ప ఆ ప్రేమను మనం పొందలేము. That is why we see in 1 John chapter 4 that his love is uncaused, unconditional. 1 John chapter 4 verse 8. 1వ యోహాను verse 9 and verse 10. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 9 and 10 9-10 వచనాలు. మనము verse 10 we can read that. ఓకే, 10వ వచనం మనం చదువుదాము. మనము దేవుని ప్రేమించటమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. So he himself voluntarily had loved us. అంటే ఆయనే మనతో ఆయనకు స్వచ్ఛందంగా మనం ప్రేమించినాడు. And that love is so precious that only when we received it, when we are seeing it in our lifetime, we are able to experience the greatness and richness of that love, and we can worship him. ఆ ప్రేమ ఎంతో ప్రశస్తమైనది. ఆ ప్రేమను మనం స్వీకరించినప్పుడు, మన జీవితంలో దాన్ని అనుభవించినప్పుడు మనకు ఆరాధన ద్వారా దాన్ని మనం వ్యక్తం చేయవచ్చు. And he loved us to such an extent that because of his love, he did not deal with us according to our iniquities. ఆయన మన ఎంతగా ప్రేమించాడంటే మన యొక్క పతనాలను బట్టి, మన యొక్క పాపములను బట్టి ఆయన మనం సంధించలేదు. While we are yet in sin, Christ died for us. మనం పాపులుగానే ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు మరణించి ఉన్నాడు. So his love is eternal and unconditional. ఆయన ప్రేమ నిత్యమైనది, షరతులు లేనిది. And it is great love. In Ephesians we can read that. ఎఫెసీయుల పత్రికలో చదివినట్టుగా ఆయన గొప్ప ప్రేమ చూపించినాడు. So with such a great love, he had loved us and he had chosen us, he had called us. అంత గొప్ప ప్రేమతో ఆయన మనం ప్రేమించాడు, మనం ఎన్నుకున్నాడు, మనం పిలిచి ఉన్నాడు. In Samuel, 2 Samuel chapter 14 verse 14, there is a beautiful verse. 2వ సమూయేలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది. 2 Samuel chapter 14 verse 14. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనము. మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఇతరులైన నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణం తీక తోలివేయబడిన వాడు తన దూరస్తు కాక ఉండినట్లు సాధనను కల్పించుచున్నాడు. Because of our sin, we all are destined for death. మన యొక్క పాపం బట్టి మనం కూడా ఆ యొక్క మరణానికి పాత్రలుగా ఉంటున్నాం. And it is like if you pour water into the ground,
ఇది ఏ విధంగా అంటే మన నీటి మీద నేల మీద నీళ్లు పోసినప్పుడు once the water is spilt out, you can't get back the water. ఒకసారి నీళ్లు నేల మీద ఒలిగినప్పుడు దాన్ని మనం తిరిగి తీసుకోలేము. And further, if you see, once a person is rejected and expelled from God, there is nobody who can bring him back to God. అదే విధంగా ఒక వ్యక్తి దేవుని చేత తోలివేయబడి దేవునికి దూరస్తుగా అయిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి ఏ విధంగా రాలేడు. But we see here that God does not kill. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు ప్రాణం తీయక. So our God with his love, he did not deal with us according to our iniquities, according to our transgressions, but he had mercy and compassion towards us. కాబట్టి మన దేవుడు ఆయన ప్రేమను బట్టి మన పాపములకు మన అతిక్రమములను బట్టి ఆయన మన తీర్పు తీర్చకుండా ఆయన ప్రేమతోను కృపతోను మన పట్ల కనికరం చూపుతున్నాడు. That is why in Psalm 103, అందుకే కీర్తనలు 113 verse 10 we read that. 10వ వచనం చదువుదాము. 113 10. Psalm 103 verse 10. 103 క్షమించండి, 103 10వ వచనము. He has not judged us according to our sins, nor punished us according to our iniquities. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. But then our sin has to be judged. So that judgment fell upon Lord Jesus Christ. కానీ మన పాపములకు దానికి శిక్ష రావాల్సిన శిక్షను అది యేసుక్రీస్తు వారి మీద పడింది. He himself made the provision for the forgiveness of our sins. కానీ మన పాపాల క్షమాపణకు ఆయనే ఒక సాధనాన్ని తయారు చేసి ఉన్నాడు. That is why in Psalm 22, అందుకే కీర్తన 22వ అధ్యాయంలో in a prophetical manner, David about Lord Jesus Christ, he says that in verse 14, Psalm 22 verse 14, he says, I am poured out like water, and all my bones are out of joint. My heart is like wax; it is melted in the midst of my bowels. ఇక్కడ 22లో దావీదు కీర్తన 22వ అధ్యాయం 14వ వచనం భక్తులైన దావీదు ప్రవచన రూపంగా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను నీళ్ల వల్లే పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నది, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. So we who are supposed to be poured out into death and never to return back, that death is taken up by Lord Jesus Christ, who was poured out like water and whose body was bruised and crushed on our behalf on the cross to give us that forgiveness from God. కాబట్టి మనం కూడా ఆ యొక్క నీళ్ల వల్లే నేల మీద పారవేయబడి మన ప్రాణం పారవేయబడి తిరిగి తీసుకోలేని అట్లుగా మన బదులుగా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు ఆయన ధారపోసి ఉన్నాడు. మన కొరకు ఆయన శరీరం అంతా దున్నబడి ఉంది. మన కొరకు ఆయన దెబ్బలు తిని ఉన్నారు. He bore our iniquities and our transgressions on the cross. మన అతిక్రమములను మన పాపములను ఆయన శిలువ మీద భరించి ఉన్నాడు. Isaiah chapter 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయము verse 10. 10వ వచనం. Verse 10 and then verse 11. 10-11 యెషయా గ్రంథం 53 10వ అధ్యాయము 11వ వచనము. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. So we see here that God himself had bruised his son Lord Jesus Christ, so that through the death of Lord Jesus Christ, here we read that when he shall see his seed, he shall prolong his days, and the pleasure of the Lord shall prosper in his hand. So God had bruised Lord Jesus Christ and killed him on the cross, so that that is the Lord Jesus Christ would have holy seed, who is nothing but all those who believe in him. కాబట్టి ఇక్కడ ఆయన యేసుక్రీస్తు వారిని నల్లగొట్టి ఉన్నాడు. ఆయన శిలువ మీద ఆయన అపరాధ పరిహార బలిగా ఆయన అర్పించినప్పుడు ఆయన పరిశుద్ధమైన సంతానం దాన్ని చూచేదిగా ఉంటుంది. ఆయనకు ఉద్దేశము అతను సఫలమైనదిగా ఉంటుంది. So on the cross, our sins are completely, the propitiation for our sins is completed. కాబట్టి ఆ శిలువ మీద మన పాపల యొక్క ప్రాయశ్చిత్తము సంపూర్ణంగా అక్కడ చేయబడి ఉన్నది. Forgiveness is offered unto us. మనకు క్షమాపణ అనుగ్రహింపబడి ఉన్నది. And by his grace we are justified from our sinful nature. ఆయన కృప వలన మన పాపములను బట్టి మనం నీతిమంతులుగా మనం తీర్చబడి ఉన్నాం. And his righteousness is imputed unto us. ఆయన నీతిని మన మీద ఆరోపింపబడింది. This completes
the receiving of that life of God in us. ఇది యేసు ప్రభు ఆ దేవుని యొక్క జీవాన్ని మనం తీసుకోవడానికి ఇదంతా కూడా సంపూర్ణం చేస్తుంది. That is why in John's Gospel, అందుకని యోహాను సువార్త in chapter 5, 5వ అధ్యాయము verse 24, 24వ వచనంలో Lord Jesus Christ says, యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. John's Gospel, chapter 5, verse 24. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము. Most assuredly I say to you, he who hears my word and believes in me, who sent me has an everlasting life, and shall not come into judgment, but has passed from death into life. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. So by the sacrifice of Lord Jesus Christ, we have received the forgiveness and we have been translated from death into life. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగం వలన మన యొక్క పాపం క్షమింపబడి ఉన్నది, మనము మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం. And once we received that life, ఒకసారి ఆ యొక్క జీవాన్ని మనం పొందిన తర్వాత we are now called as the sons of God. ఇప్పుడు మనం దేవుని కుమారులు అని పిలువబడుచున్నాం. Sons of God, not by the will of man, by God's will himself. ఈ దేవుని కుమారులని మనుష్యుల చిత్తం బట్టి కాకుండా దేవుని యొక్క చిత్తం బట్టి మనం ఆ విధంగా దేవుని కుమారులుగా పిలువబడుచున్నాం. 1 John chapter 1, verse 12 and verse 13. 1వ యోహాను 1వ అధ్యాయము 11, 12 వచనాలు. 12, 13. 12, 13. 1 John chapter 12, chapter 1, verse 12 and 13. No, sorry, not 1 John. John's Gospel. యోహాను సువార్త John's Gospel. Sorry. 1వ అధ్యాయము క్షమించండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13. But As as many many as- as you gave, to them he gave the right to become children of God, to those who believe in his name, who were born not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God. తను ఎందరం It's okay. So here we see that we have become the sons of God, and also important aspect is verse 13. We are begotten, conceived or delivered not by blood, not by the will of flesh, nor by the will of a husband, but will of God. కానీ ఇక్కడ మనకు రాయబడింది మనం దేవుని బిడ్డల మనకు రాయబడింది. అంతేకాకుండా మనము ఆ యొక్క రక్తం వలనను శరీర ఇచ్చ వలనను మనుషుల ఇచ్చ వలన పుట్టిన వారు కారు అని రాయబడి ఉన్నది. So we who have received Lord Jesus Christ, the forgiveness he has offered, we are now conceived, begotten or delivered or given birth directly by God. What a great privilege it is for us. కాబట్టి మనము ఇప్పుడు ఇక పాప క్షమాపణ పొందిన మనము దేవుని వలన మనము తిరిగి జన్మించున్నాము. So we are, so maybe you can use those words, conceived or delivered, like how the mother delivers the child. God himself had delivered us as a newborn baby in the spirit, and we are now begotten by God himself. అప్పుడు ఏ విధంగా ఒక తల్లి గర్భం ధరించి ఆ బిడ్డను మోసి తిరిగి ఆ బిడ్డకు జన్మనిస్తుందో ఆ విధంగా దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని కని ఉన్నాడు, మన గర్భం ధరించి మన మోసి ఆయన మనకు జన్మనిచ్చినాడు, ఆత్మీయ జన్మ. So what a great assurance it is that we are begotten by the Father. కాబట్టి మన దేవుని వల్లనే మనం జన్మించున్నాం అనేది అదంతా నిశ్చయత కలిగి ఉంది. We are his truly born children now. కానీ ఇప్పుడు నిజముగా ఆయనకు జన్మించిన బిడ్డలం. The title which is given to Lord Jesus Christ as the Son of God is also given to us. యేసు ప్రభువుకి ఇచ్చిన దేవుని కుమారుడు అనే ఆ యొక్క నామము మనకు కూడా ఇవ్వబడి ఉన్నది. We belong to God. మన దేవునికి చెందిన వారము. And nobody can change that title or that position that we hold. కాబట్టి ఈ యొక్క స్థితి నుంచి కానీ ఈ యొక్క పేరు నుంచి ఈ యొక్క నామం ధరించడం నుంచి ఎవరు కూడా మనం తీసివేయలేదు. And that is why in we read it in 1 John chapter 3, the expression is that behold what manner of love the Father has bestowed on us that we should be called as the sons of God. అదే విషయాన్ని మన 1వ యోహాను పత్రిక చూస్తున్నాము. చూడండి ఎటువంటి ప్రేమ దేవుడు మనం అనుగ్రహించినాడో చూడండి అక్కడ రాయబడి ఉన్నది. So that మనని మననే ఆయన కుమారులుగా చేసినాడు. So this morning we can worship God for the things that he has made in our life to give us his life. కాబట్టి ఈ దినమున ఆయన జీవాన్ని మనం అనుభవించటకు ఆయన మన జీవితంలో ఆయన చేసిన ఆ కార్యాలను బట్టి మనం ఆయన్ని ఆరాధించబద్ధులమై ఉన్నాం. He, in one word, he has begotten us out of his own bowels as a holy seed through the sacrifice of Lord Jesus Christ and the forgiveness that is from Lord Jesus Christ.
దేవుడు స్వయముగా యేసుక్రీస్తు వారు చేసిన ఆ త్యాగాన్ని బట్టి ఆ యొక్క పాప క్షమాపణ బట్టి ఆయన స్వయముగా మనకు మనల్ని ఆయన గర్భం ధరించి ఆయన మనకు జన్మనిచ్చి ఉన్నాడు. So and now we also see that life and then godliness, the second part of it. ఇప్పుడు ఒక పేతురు గ్రంథంలో రాసిన విధంగా జీవము దైవభక్తికి కావాల్సిన రెండవ భాగాన్ని మనం చూస్తాం. So not only being born as a son, but now as a son, it is God who is now dealing with us as his sons. కాబట్టి మనం దేవుని కుమారులుగా మనం జన్మించడం మాత్రమే కాదు కానీ దేవుని కుమారులుగా దేవుడు మనని ఆయన సంధిస్తూ ఉన్నారు. As his sons, now it is God's responsibility of upbringing these sons and safeguarding these sons and blessing these sons to fulfill his plans and purposes. కాబట్టి ఆయన కుమారులుగా ఈ యొక్క బిడ్డల యొక్క ఎదుగుదలను చూసుకోవడానికి వారికి కావాల్సిన సమస్యను దయచేయడానికి వారిని ఆశీర్వదించడానికి అదంతా కూడా అది దేవుని యొక్క కర్తవ్యమై ఉన్నది. So we who were our natures which are contrary to God, disobedience and nature which is continuously sinful, it is God who brings that change in our hearts. He changes our will and our ability to do his good works. మనము స్వభావ రీతిగా ఎల్లప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగాను మనం ఆ విధంగా ప్రవర్తించే వారం అయినప్పుడు కూడా దేవుడు ఆయన స్వరూపంలోకి మనం మార్చడానికి ఆయనకు మంచితనంలోకి మార్చడానికి ఆయనకు అది పూర్తిగా ఆయనకు అధికారం అయి ఉన్నది. Philippians chapter 2 verse 13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. Philippians chapter 2 verse 13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం It says, for it is God which worketh in you both to will and to do of his good pleasure. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. So we many times feel disappointed that we are not living up to the standard of God. We are failing in many aspects and areas. అనేక సార్లు మనం చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం. మనం దేవుని కోరుకున్న విధంగా మనం జీవించట్లేదని అనేక సార్లు మనం తప్పిపోతూ ఉన్నాము. And this struggle will always be there till the point of our death. మనం మరణించేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం మన ఎల్లప్పుడూ ఉంటుంది. And God knows that, and slowly and steadily it is he who will give us the will and also the ability to do his will. కాబట్టి దేవుడికి ఈ విషయాలను తెలుసు కాబట్టి ఆయనే మనకు యొక్క he will ఉంది కదా, it is God which worketh in you both to will and to do of his good pleasure. కాబట్టి ఆయన మనకు కార్యసిద్ధి కలుగ చేయడానికి ఆయన యొక్క దయా సంకల్పం నెరవేర్చుకోవడానికి ఆ యొక్క ఇష్టాన్ని కలుగ చేసే దేవుడిగా ఉంటున్నాడు. And then in order to do his will we need divine strength in us. ఆయన యొక్క చిత్తాన్ని మనలో నెరవేర్చడానికి మనకు దైవికమైన శక్తి మనకు కావాల్సిన అవసరమై ఉంటుంది, which we don't have. అది మనకు లేదు. We can't attain that. అది మనం పొందలేము. And that is why in the next chapter, which is chapter 4 verse 13, it is written, the same Philippians chapter 4 verse 13, it says, I can do all things not by myself through Christ who strengthens me. అందుకనే అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తున్నాడు, నన్ను బలపరచువానందే నేను సమస్తము చేయగలను. So this is the blessing and this is the aspect which God himself by his goodness and empowers us, enables us, strengthens us to do his good will. కాబట్టి దేవుడు ఆయన యొక్క శక్తిని బట్టి ఆయన మనలో ఆయన మంచితనం బట్టి మనకు ఆయన యొక్క బలాన్ని ఇవ్వడం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటారు. As we are living in this world, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు among various types of people, అనేక రకమైన మనుషుల మధ్య there are so many challenges or difficulties we go through. మనం అనేకమైన సవాళ్లను పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. For the unbelievers or for those who didn't accept Lord Jesus Christ, they have to struggle themselves. దేవుని ఎరగని వారు అవిశ్వాసులైన వారు వారి పోరాటాలు వారు పోరాడుతూ ఉంటారు. They have to seek the help of other men. వారు వేరే మనుషుల యొక్క సహాయం తీసుకుంటారు. They have to look out for luck. అదృష్టం కొరకు చూస్తారు. They have to look out for good days in their lives. వారి జీవితంలో మంచి దినాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. They have to sweat and put out blood to somehow get their life prosperous or successful or get their things done. వారి యొక్క పనులు జరగటానికి జీవితంలో ముందుకు సాగటానికి వారు రక్తాన్ని ఓడ్చి చెమటను ఓడ్చి వారు కష్టపడుతూ ఉంటారు. But the privilege that is given to God's children, దేవుని బిడ్డలుగా ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే that we need not be hard pressed with all these circumstances or situations. It is God himself who will strengthen us appropriately at that particular time, in that particular instance,
to overcome it or to perform it. మరి ఈ యొక్క పరిస్థితులన్నిటి బట్టి మనం అదిరిపోవడం బెదిరిపోవడం కాదు, కానీ దేవుడే ఆ పరిస్థితికి అనుగుణంగా సమయానుకూలమైన సహాయాన్ని ఆయన మనకు దయచేసేవాడుగా ఉంటుంది. Verse 19 of the same chapter says, అదే అధ్యాయం 4వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా రాయబడినది. My God shall supply all your need according to his riches in glory by Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. So according to his riches, ఆయన ఐశ్వర్యం చొప్పున. so if you can imagine the riches of God, మీరు దేవుని యొక్క ఐశ్వర్యం గురించి ఒకసారి ఊహించుకోండి. so as an infinite God, does he have any lack? ఆ యొక్క నిత్యుడైన దేవునికి ఎటువంటి కొరత ఉంటుందా? He who created the heavens and the earth with a word, will he lack anything to help us in time? ఈ యొక్క సర్వ సృష్టిని కేవలం తన వాక్కు ద్వారా సృష్టించినటువంటి దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయనకు ఆ యొక్క కొరత అనేది ఏమైనా ఉంటుందా? Lord Jesus Christ, when he was on this world, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు he never turned back any person who came to him without offering a solution. ఆయన దగ్గర వచ్చిన వారికి ఎవరికి జవాబు ఇవ్వకుండా ఎప్పుడు ఎవరిని కూడా వెనుక పంపలేదు. He never was found wanting or lacking, whether in wisdom, whether in counsel, or whether in his might, over the nature, or over diseases. Anything that came in front of him, he had immediate help and supply to those people. ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క అధికారంలో కానీ, ఆ యొక్క శక్తిలో కానీ, ఆ యొక్క ఎదురుగా వచ్చిన ఆ యొక్క రోగులను బాగు చేయడంలో కానీ, ప్రజలకు సహాయం చేయడం కానీ ఆయన ఎవరిని కూడా ఎదురు చూసిన వాడుగా లేడు. Whether it is a storm that rose, with a word he silenced it. ఆ యొక్క గొప్ప తుఫాను వచ్చినప్పుడు కేవలం మాట ద్వారా దాన్ని గద్దించి ఉన్నాడు. And whether it is a demon possessed person, with a word he healed that person. దేవుని పట్టిన వారిని కేవలం ఒక మాట ద్వారా స్వస్థపరిచి ఉన్నాడు. And whether the person is broken and contrite and he is inconsolable because of that person's past guilt of sin, with a word he had offered forgiveness and freed that person. ఎవరైతే విరిగిన హృదయంతో తన యొక్క పాపములను బట్టి భారంతో పశ్చాత్తాప హృదయంతో ఉన్న వారిని కేవలం తన మాట ద్వారా వారికి పాప క్షమాపణ దయచేసి వారిని బాగు చేసి ఉన్నారు. So, and that same Lord Jesus Christ is our Lord too. అటు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొక్క ప్రభువు కూడా. We many times, because of our unable to trust him fully, we become ineffective, but he is effective as he is, and his strength and his power and his grace is as strong as it was in the past. అనేక సార్లు మనకు అపనమ్మకత్వాన్ని బట్టి ఆయన మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచలేకపోవటాన్ని బట్టి మనం శక్తిహీనులుగా ఉంటాం కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, ప్రతి ఒక్క అవసరాన్ని కూడా ఆయన సహాయం చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. 2 Corinthians chapter 10, 2 కొరింథీయులు 10వ అధ్యాయము verse 8. 8వ వచనము. 2 Corinthians chapter 10, verse 8. 2 కొరింథీయులు 10వ అధ్యాయము 8వ వచనము. పడద్రోయుడు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అదని. 2 Corinthians chapter 9, chapter 9, verse 8. 9వ అధ్యాయము 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ అలా సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. So that means God is able to make all grace abound toward you. దేవుడు సమస్త విధములైన కృపను మీ మీద విస్తరింప చేయగలడు. Sorry, bro. First time, okay. It says that God is able to make all grace abound towards us. ఇక్కడ దేవుడు సమస్త విధములైన కృపను మన మీద విస్తరింప చేయగలడని రాయబడింది. It is up to us to what extent we can receive that grace and overcome. కాబట్టి అది మనకు వదిలివేయబడింది. ఆ యొక్క కృపను ఎంత మటుకు మనం తీసుకొని మనం ఎంతవరకు విజయవంతమై ఉంటామని. So there is no lack in our life as we have received this life and the gift of and the blessing of godliness which God has established between him and us. కాబట్టి మన దేవుని యొక్క జీవాన్ని తీసుకొని యొక్క దైవభక్తిని మనం పొంది ఉన్నాం కాబట్టి దేవుడిలో మన పట్ల ఉన్న అనుబంధాన్ని బట్టి మన జీవితంలో ఎటువంటి కొరత కూడా ఉండదు. And lastly, he knows our heart, he knows our cries, he knows our weaknesses and our troubles. చివరగా దేవునికి మన యొక్క హృదయం తెలుసును, మన యొక్క అవసరము తెలుసును, మన యొక్క బలహీనతలు తెలుసును, మన యొక్క కష్టములు ఇబ్బందులు ఆయనకు సమస్తం తెలిసి ఉన్నది. And according to our situation, according to our need, he intercedes, and the Spirit of God who is dwelling in us intercedes and get us the help. మన యొక్క అవసరం కొలది మనకు పరిస్థితులను బట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు విజ్ఞాపన చేయడం ద్వారా మనకు తగిన సహాయాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. Romans chapter 8, verse 26. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
Romans chapter 8, verse 26. రోమీయులకు 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయించున్నాడు. So whatever it is, impossible situation that is there in our life, it is known already to God, and the Spirit of God, which is constantly observing us, knows our infirmities even before we open up and ask the Father. It is already communicated to the Father, and the Father in His time will come and help us and rescue us. కాబట్టి మన యొక్క పరిస్థితులను బట్టి మన యొక్క కష్టాలలో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆయన మొరపెట్టక ముందు వాటిని ఎరిగి ఉన్న దేవుడుగా, దేవునికి ముందుగానే వాటిని తెలియచేసి మనం అడిగిన వెంటనే అంత సహాయం దయచేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. So we can summarize all this with one verse which says that the grace of Lord Jesus Christ, the love of God, and the communion of the Holy Spirit is the summary of all the things He has done for us to give us life and godliness. అంటే దేవుడు ఈ మనకు దైవ భక్తికి ఇక జీవానికి కలిగజేసే సమస్తం దయచేసిన దేవుడు అనుగ్రహించిన వీటన్నిటిని మనం క్లుప్తంగా ఒక మాటలో తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, తన యొక్క దేవుని కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండగా కనుక మాటలో మనం క్లుప్తీకరించవచ్చు. I think you just mentioned it the other way. So it is. So we can read that verse. ఆ మాట చూద్దాం మనం. It is 2 Corinthians chapter 13 verse 14. We will read all together. 2 కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 2 Corinthians chapter 13 verse 14. 14వ వచనం. ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, మనందరం కలిసి చదవండి. The ప్రభువు అయిన grace of the యేసుక్రీస్తు Lord కృపయు, Jesus Christ, దేవుని the ప్రేమయు, love of God, పరిశుద్ధాత్మ and the సహవాసమును communion of the మీకు Holy అందరికీ తోడైండును గాక. So let us enter into worship కాబట్టి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. with these thoughts. ఈ యొక్క ఆలోచనతో మనం ఆరాధిద్దాం. All the things that pertain unto life and godliness, God has given us or blessed us with. దేవుడు మనకి జీవానికి దైవభక్తి కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించి ఆస్వాదించున్నాడు. The life which is eternal, the life which is everlasting, and the life of God which we cannot receive, He has granted unto us because of His great love. కాబట్టి ఆయన యొక్క గొప్ప ప్రేమ చేత ఆయన ఆ యొక్క శాశ్వతమైన ప్రేమను మన మీద ఆయన చూపించినాడు. The life which is eternal and precious, we cannot attain it. Therefore, by His love, He has granted unto us. ఆయన మన అనుగ్రహించిన జీవము నిత్యమైన జీవము, ప్రశస్తమైన జీవాన్ని మనంతగా మనం పొందలేదు, కానీ ఆయనే మనకు అనుగ్రహించున్నాడు. He offered us forgiveness for our sins. మన పాపములకు ఆయన క్షమాపణ అనుగ్రహించున్నాడు. He had justified us. మన నీతిమంతులుగా తీర్చున్నాడు. He had imputed His righteousness on us. ఆయన నీతిని మన మీద ఆరోపించినాడు. And He has brought us into the sonship. ఆయన తన కుమారులుగా మనం స్వీకరించినాడు. And once we came to the position of sonship, it is His responsibility. Our life is His responsibility. ఒకసారి ఆయన కుమారులుగా అయిన తర్వాత మన జీవితం యొక్క బాధ్యత ఆయన మీద ఉంటున్నది. It is He who is grooming us, or He who is changing us to will and to do His good will in our lives. కాబట్టి ఆయన యొక్క చిత్తం చొప్పున ఆయన మంచి యొక్క ఆ యొక్క చిత్తాన్ని చేయటానికి ఆయన మనలో ఆయన కార్యసిద్ధిని కలిగజేస్తున్నాడు. In knowing that we are weak and we are dust, knowing our frame, He gives His grace and He gives His strength to enable us in our lifetime. మనము బలహీనుల వాళ్ళని, మనం మంటి వారమని ఆయన ఎరిగి ఆయన కృపను, ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. And His all sufficiency is so richly available to us to fulfill His plans in our life. ఆయన సకల ఐశ్వర్యం కలిగిన, ప్రతి ఐశ్వర్యం కలిగిన దేవుడు మనకు అవసరాన్ని ప్రతిదీ కూడా ఆయన తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. And He knows our infirmities. మనకు బలహీనతను ఎరిగిన దేవుడు. And He knows our needs. మన అవసరతలను గుర్తించిన దేవుడు. His Spirit which He had kept in us intercedes on our behalf even before we ask Him, and He provides us and offers unto us. మనలో ఆయన ఉంచిన యొక్క ఆత్మ మనం నోరు తెరిచి అడగకముందే మన తరపున ఆయన విజ్ఞాపన చేయొచ్చు, మనకు ఆ యొక్క జవాబులు దయచేసే దేవుడుగా ఉంటూ ఉన్నారు. One verse lastly we can read in Colossians. చివరగా ఒక మాట చూద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక Colossians chapter 1. 1వ అధ్యాయము Verse 22. 22వ వచనము. Colossians chapter 1 verse 21 and 22. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలవారున్నాయి నిన్న మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన
మాంసయుక్తమైన దేహం నందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. It is His great assurance that He is giving us that no matter how weak and sin-stricken we are, He will present us holy, unblameable, unreprovable in the sight of God. కాబట్టి ఆయన మనం ఎంత బలహీనమైనటికి ఎటువంటి వారమైనప్పుడు కూడా ఆయన దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆ యొక్క నిశ్చయతను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. So these are all the things that He has given unto us to give us that life and the godliness. కాబట్టి ఆ యొక్క జీవమును దైవభక్తి మనం అనుగ్రహించడానికి దేవుడు వీటన్నిటిని కూడా మనకు అనుగ్రహించి ఉన్నాడు. So let us come on to our knees and let us enter into worship and request the Sunday school teachers to worship first, and after that the brother and sister can worship. కాబట్టి మనం మోకాళ్ళ మీద వద్దాం, దేవుని ఆరాధిద్దాం. మొదట సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారు, తర్వాత మిగతా వారిని బహుళ ఆరాధిద్దాం. My gracious, loving Heavenly Father, God of grace, mercy, and peace, I bow down and thank you to worship you in your own